అరే ఏమైందిరా, ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? చాలామంది మన వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారా. అవునా? అయ్యో ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము చాలాసేపు కష్టపడితే ఒక వీడియో తయారవుతుందండి, ప్లీజ్. ఈరోజు మనం బీర్బల్ ఇరాన్ రాజు అనే కథనైతే తెలుసుకుందాం. బీర్బల్ చాలా తెలివైనవాడు. అంతేకాకుండా అతనికి చాలామంది విదేశాలలో కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉంటారనమాట. అట్లా బీర్బల్కి ఇరాన్ రాజు మంచి స్నేహితుడు అనమాట. అయితే ఒకరోజు ఇరాన్ రాజు బీర్బల్కి ఒక సందేశం అంటే ఒక మెసేజ్ పంపిస్తాడనమాట. చూడు బీర్బల్, చాలా రోజులు అవుతుంది నిన్ను చూసి, ఒకసారి మా దేశానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అని పంపిస్తాడనమాట. పంపిస్తానే బీర్బల్ ఏం చేస్తాడు, దాన్ని చదివేసి సరే అని చెప్పేసి 2 నెలల్లో నేను వస్తాను మీ దేశానికి అని చెప్పి ఇరాన్ రాజుకి మరి తిరిగి మెసేజ్ పంపిస్తాడనమాట. పంపిస్తానే ఇంకా 2 నెలల టైం ఉంటుంది అనమాట. ఈ 2 నెలలు టైం ఉంటే ఇరాన్ రాజు ఏం చేస్తాడంటే సేమ్ తను ఎట్లయితే బట్టలు కానీ టోపీలు కానీ కిరీటం కానీ ఇట్లా ఏవైతే అతను ఉంటాయో అట్లాంటివే ఇంకో సేమ్ 4 రకాలు కుట్టిస్తాడనమాట. కుట్టిచ్చేసి ఇంకా 4 రాజుల్ని సేమ్ తనలాగే వేషం వేసి 4 పెట్టి ఉంటాడనమాట. 4 2 నెలల తర్వాత బీర్బల్ వస్తాడనమాట. బీర్బల్ వస్తానే బీర్బల్ని వచ్చేసి ఇంకా వాళ్ళ సైన్యం అంతా బాగా గౌరవంగా అతన్ని సభలోకి ఆహ్వానిస్తారు. సభలోకి ఆహ్వానిస్తానే ఇంకా ఇరాన్ రాజు ఉంటాడు కదా, ఇరాన్ రాజు మొత్తం 4 ఇంకా పక్కన రాజులు అంతా ఒక పక్కనే ఒకసాడంతా కూర్చొని ఉంటారు అన్నమాట ఎదురుగా. అంటే మాలో వచ్చేసి ఒక రాజుని ఎవరో కనుక్కొని అర్థమవుతుంది అనమాట మన బీర్బల్కి. వాళ్ళందరినీ చూడగానే వీళ్ళు 5 మంది సేమ్ ఒకేలా ఉన్నారు, వీళ్ళల్లో ఇరాన్ రాజు ఎవరో నేను కనుక్కోవాలా, అందుకే దానికి పరీక్ష పెట్టినాడు ఇరాన్ రాజు అనుకొని మనసులో సరే అన్నట్టు ఇంకా అర్థం చేసుకుంటాడు అనమాట. అర్థం చేసుకొని పోయి నేరుగా ఇరాన్ రాజు ఎవరైతే ఉంటాడో ఇరాన్ రాజు దగ్గర పోయి నమస్కారం మహాప్రభు అని అభివాదం చేస్తాడనమాట. అభివాదం చేస్తానే ఇరాన్ రాజు షాక్ అయిపోతాడు అనమాట. ఇట్లా బీర్బల్ ఎట్లా కనుక్కున్నాను నేనే రాజునని అని అడిగితే బీర్బల్ ఏమంటాడంటే ఏం లేదు మహాప్రభు, వీళ్ళందరూ సేమ్ మీలాగే ఉన్నారు, కాకపోతే మీరు వచ్చేసి చిన్నగా ఎదురుగా చూస్తున్నారు, కానీ వీళ్ళంతా మిమ్మల్ని చూస్తున్నారు, కాబట్టి ఈజీగా మీరే అని కనుక్కున్నాను నేను, అంత తప్ప ఇంకేం లేదు అని చెప్తాడనమాట. ఇంకా ఆ మాటలకి నీ తెలివితేటలకి చాలా సంతోషంగా ఉంది నాకు అని చెప్పేసి చాలా గౌరవిస్తాడనమాట. థ్యాంక్ యూ. ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.